ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం మండలం పెదయాచవరం గ్రామంలో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని గ్రామ ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని శ్మశాన వాటిక విషయంలో త్రాగునీటి సమస్యపై సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణాధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మహబూబ్ సుబానీ, పెదయాచవరం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి మార్కాపురం మండలంలోని పెదయాచవరం గ్రామానికి సంబంధించినటువంటి ముస్లిం శ్మశాన వాటిక సమస్య మీద ఆ ముస్లిం శ్మశాన వాటిక దాదాపు 3 శతాబ్దాల కాలంగా వాళ్ళ యొక్క పూర్వీకులు దానికి వినియోగిస్తున్నారు. కొంతమంది ఆ శ్మశాన వాటికను వేరే విధాలుగా ఉపయోగించుకుంటారనేటువంటి ఉద్దేశం మా దృష్టికి తీసుకురావడం, మేము ఆ గ్రామానికి వెళ్ళి పరిశీలించి మరియు ఆ గ్రామస్తులు మాకు ఓ వినతి పత్రం ఇవ్వడం ద్వారా ఈరోజు మన మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి వారి యొక్క సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరియు పెదయాచవరం గ్రామానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క సమక్షంలో మా మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు ఆ గ్రామానికి సంబంధించినటువంటి మరో సమస్య ఏంటంటే, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఆ కుటుంబాలకు సంబంధించి దాదాపు 35-40 కుటుంబాలు 2 బజార్లు ఆ కుటుంబాలకు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు మరియు వాళ్లకు సంబంధించి నీటి కుళాయిల వసతులను వాళ్లకు ఏర్పాటు చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ అధికారులకు మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.